హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను పప్పు టమాటా చేస్తున్నాను. మనకు కావాల్సిన పదార్థాలు కందిపప్పు గిన్నెతో తీసుకున్నాను, ఒక కప్పు, ఒక 2 మెంబర్స్ సరిపడగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకుందాం. కుక్కర్లో వేసుకుని 4 మీడియం సైజు టమాటాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకున్నానండి. అవి కూడా వేసేసుకోవచ్చు. కాస్త 1/4 టీ స్పూను పసుపు వేసాను. గ్లాసున్నర వాటర్ వేసుకున్నానండి. అంతేనండి. అందులోనే మనకి కుక్కర్లోంచి వాటర్ అది పైకి పొంగకుండా మధ్యలో ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. అంతేనండి. కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక 4-5 విజిల్స్ అయితే సరిపోతాయండి. పప్పు అయితే సాంబార్కి అయితే ఇలాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం పప్పులాగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. నేనైతే అలా చేస్తానండి. మీకు మెత్తగా కావాలంటే మీరు మెత్తగా చేసుకోండి. రుచికి సరిపడగా సాల్ట్ వేసేసాను. ఇంకొద్దిసేపు ఉడికించుకుందాం. ఇది ఉడికించుకున్నాక పక్కన పెట్టేసుకుని పోపు వేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకుని మళ్ళీ బాండి పెట్టుకుని కాస్త ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. 4-5 మనకి ఎల్లుల్లిపాయ ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి. నేనైతే ఒక 6 రేకల దాకా వేసాను. జీలకర్ర వేసి ఒక 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవనిచ్చి పోపు వేసేసుకున్నానండి. మీకు కనుక నచ్చితే కనుక ఇలా చేసి చూడండి. చాలా బాగుందండి పప్పు అయితేనే. పప్పు టమాటా బంగాళదుంప ఫ్రైతో కాంబినేషన్ బాగుంటుంది అన్నాను కదండి. ఇదండి, మీకు ఇష్టమైతే ఇంకా ఏమైనా నంచుకోవచ్చు. అందులో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.